టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అప్పుడే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మర్చిపోయినట్లున్నారు. మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరాల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచార సభల్లో తాను ఇచ్చిన హామీల గురించి ఆయన చెప్పడం లేదు. తాను అధికారంలోకి వస్తే చేసే హామీల గురించి అస్సలు వివరించడం లేదు. తాను ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మరనే విషయం ఆయనకు అర్థమైనట్లు ఉంది. సూపర్ 6 అంటూ మొదట్లో ప్రకటించిన ఆయన దాన్ని చాలా రోజుల దాకా మళ్లీ ప్రస్తావించలేదు. ఇటీవల ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు. అది తన మిత్రుడు పవన్ కళ్యాణ్తో కలిసి విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. దీంతో చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. అయినప్పటికీ తాను అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించకుండా ఆయన దొడ్డిదారిని ఎంచుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బూచీని చూపించి ప్రజలను భయపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతి చోట దాని గురించే మాట్లాడుతున్నారు. అది ఇప్పటివరకు అమల్లోకి రాలేదని చెప్పినా ఆయన చెవికెక్కడం లేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తే 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఒక అంచనా. ఇంత మొత్తాన్ని ఆయన ఎలా సమీకరిస్తారనేది పెద్ద ప్రశ్న. ఆయన చెప్పే మాటలు నీటి మీద రాతలనే విషయం ప్రజలకు అర్థమైంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేస్తానంటే ప్రజలు నమ్ముతారా అంటే లేదనే సమాధానమే వస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు మేనిఫెస్టోను చూసి ఏమీ బెదిరిపోలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయబోడని, మోసం చేస్తాడని జగన్ ప్రజలకు చెబుతూ వస్తున్నారు. తాను మాత్రం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తానని చెబుతున్నారు. పథకాలు కొనసాగించాలంటే తనకు ఓటేయాలని, చంద్రబాబు వస్తే వాటికి ముగింపు పలుకుతాడని చెబుతున్నారు.